ఇక్కడ నుంచి పడితే మళ్ళీ అంతే సంగతిలో. అసలు మ్యాటర్ ఏంటంటే ఇంటికాడ ఖాళీగా ఉన్నాం అని చెప్పి రీల్స్ కి అయితే వెళ్దాం అనుకున్నాం నేను మా తమ్ముడు రాజేష్. అందుకని చెప్పి నేను మా తమ్ముడు వీళ్ళు రాజేష్ గారిని అయితే తీసుకొచ్చాం వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా నేనైతే రాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్ళా ఒక రీల్ తీద్దామని చెప్పి. కానీ రాజేష్ అయితే ఇక్కడేం బాగుంటది, కొండపైకి వెళ్దాం పా ఇంకా బాగుంటది అని చెప్పాడు. అందుకని చెప్పి కొండపైకి అయితే వెళ్తున్నాం మేము. వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ లో ఏం లేదు బానే ఉన్నింది, కానీ కొద్ది దూరం వెళ్ళాక దోలు దొరికింది. నా దరిద్రం కొద్ది నేనైతే రీల్స్ కని చెప్పి బ్యాగ్ పెండితే వేసుకెళ్ళా. దాని వల్ల అయితే అసలు ఎక్కలేకపోతున్నా, అది కాకుండా ఎక్కే కొద్ది గసగాని ఇంకా నేనైతే అని అనుకుని మొత్తానికి అయితే ఎక్కేసాము. ఇంకెక్కడైతే కొన్ని గుహలు ఉన్నాయి, అవైతే చూడండి. ఈ గుహల్లో ఏమన్నా ఉంటాయేమో అని చూసా, కానీ ఏమి లేవు. నేనైతే చాలా రోజు నుంచి అనుకుంటున్నా ఇక్కడికి రావాలని చెప్పి. మొత్తానికి ఈ రోజు అయితే వచ్చేసా. ఇంత కష్టపడి ఎక్కిందానికి వర్తనే చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మామూలుగా లేదు, సూపర్ ఉంది అసలు. చుట్టుపక్కల ఉండే పొలాలు మాడి తోటలు అన్ని కనిపిస్తున్నాయి. ఇంకా మేమైతే వీడియోస్ కోసం ఈ రాళ్ళ మీద విన్యాసాలు అయితే చేస్తున్నాము. ఒక్కరోంత కాల్ జారిన అంతే మరి సంగతులు. ఇంకా మేమైతే కొన్ని వీడియోస్ తీసుకుని అక్కడే కాసేపు ఉండి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. సరే మామ, అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. వెళ్లే ముందు ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి మామ.